ఫుడీస్ వెల్కమ్ టు S4 మీడియా. మీ ముందుకైతే ఒక కొత్త రెస్టారెంట్తో వచ్చేసాను. ఈ రెస్టారెంట్కి అయితే ఒక స్పెషాలిటీ ఉందండి. మన ఆంధ్రప్రదేశ్లోని వీళ్ళకి మొట్టమొదటి బ్రాంచెస్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అయితే ఉంది. అదే అంకాపూర్. వీళ్ళ దగ్గర వచ్చేసేసి ఫ్రెష్ కుకింగ్ అనే కాన్సెప్ట్తో వచ్చారు. అసలు ఈ ఫ్రెష్ కుకింగ్ ఏంటి, అంకాపూర్ స్పెషల్ ఏంటి, ఇది ఫస్ట్ బ్రాంచెస్ అంటున్నారు కదా, వాళ్ళ సిగ్నేచర్ డిష్ ఏంటి తెలుసుకుందాం. నాతో రండి. నమస్కారం అండి. ఫ్రెష్ కుకింగ్ కాన్సెప్ట్ అని చెప్పేసి అంటున్నారు కదా, అసలు ఈ ఫ్రెష్ కుకింగ్ కాన్సెప్ట్ ఏంటండి? ఇది అంకాపూర్ చికెన్ అని. అంకాపూర్ చికెన్ అంటేనే ఫ్రెష్ కుకింగ్ అండి, హోమ్ స్టైల్ అనమాట. అయితే ఇప్పుడు అంకాపూర్లో మంచి డిష్ ఏంటంటే నాటుకోడి అనమాట. ఫేమస్ నాటుకోడి. అంకాపూర్ స్పెషల్ డిష్ నాటుకోడి అనమాట. ఇది నాటుకోడి చికెన్ అండి, పచ్చి చికెన్ అండి. ఇది కిలో తీసుకున్నామండి. ఇది లైవ్ ఉంటుంది అనమాట. ఇది ఫ్రీడమ్ ఆయిల్ అనమాట. ఆయిల్స్ అన్ని కూడా మీరు మంచి నేచురల్ ఆయిల్ వాడతామండి. ఇప్పుడు నేచురల్ ఏంటంటే అందరు ఏంటంటే వితౌట్ ఆయిల్ అంటారండి. ఆయిల్ ఎక్కడ కనపడి తిన్నారనమాట. ఈ జనరేషన్లో మాత్రం ఆయిల్ తిన్నారనమాట. అయితే దానికోసం మేము ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయము. ఓన్లీ 2 స్పూన్ యూజ్ చేస్తాం అనమాట. లైటర్ ఎక్కడ పెట్టారు? ఆనియన్ పేస్ట్ అండి. ఇది ముందుగా కట్ చేసి ఆయిల్ వేయించుకొని పేస్ట్ చేసుకుంటామండి. కిలోకి వచ్చేసి 2 స్పూన్ యూజ్ చేస్తామండి. మీకు అన్ని కూడా కిలోకి ఇంత కొలతలు అని చెప్పేసి అవునండి, రెడీగా ఉంటాయండి. బ్రాంచెస్ అలా ఉంటుంది అనమాట. అల్లం పేస్ట్ అనమాట. కిలోకి వచ్చి 1 స్పూన్ యూజ్ చేస్తాం. ఇవి మీరు ఇందులో ఇంగ్రీడియంట్స్ లో యూజ్ చేసే అన్ని కూడా నేచురల్ అండి. అంటే కిరాణా షాపులో దొరికే ఐటమ్ ఏది వాడమండి. నేచురల్, అప్పటికప్పుడే మేము. దీంట్లో ఫుడ్ కలర్ కానీ ఏది ఉండదండి. ఏది ఉండదు. టేస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్, వితౌట్ కలర్ అండి. అన్ని నేచురల్. మన ఇంట్లో ఏ విధంగా వండుకుంటామో ఆ విధంగా చూసుకుంటామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఇది వైట్ గా ఉన్నట్టుంది కదా, బయట దొరికేవి యూజ్ చేయరు అంటారు మీరు? బయట దొరికే అవి ఏంటంటే ఎప్పటికో యూజ్ చేస్తారనమాట. అవి పులిన ఇట్లా ఉంటాయి కదా, ఎప్పటికప్పుడే మేము. ఇవాళ మాకు ఒక 5 కిలోలు ఆర్డర్ వచ్చిందంటే ఆ 5 కిలోల మందమే మేము యూజ్ చేసుకుంటాం అంతే. మిగతా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, దాని రీసన్ మళ్ళీ వాడడం అలా ఉండదన్నమాట. ఇప్పుడు బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే పసుపు యూజ్ చేస్తారన్నమాట. అది ఎల్లో కలర్ వస్తుంది. మేము అది యూజ్ చేయము. వేస్తున్నాను. మసాలా స్మెల్ చాలా బాగా వస్తుంది. నేచురల్ కదండి, అప్పటికప్పుడే చేసినాయి కదండి. ఎప్పుడో నిల్వ ఉన్నాయి కాదు కదండి. ఇప్పుడు చికెన్ వేస్తున్నానండి. ఈ చికెన్ ఏంటండి, మీరు ఫ్రెష్ చికెన్ అనేది కూడా? ఫ్రెష్ చికెన్ అండి, అప్పటికప్పుడే వస్తాయండి. డైలీ చికెన్ డైలీ వస్తుంది అనమాట. ఇది కూడా క్వాంటిటీ ప్రకారం ఇది కేజీకి చేస్తున్నారా? ఒక కోడి వచ్చేసి లైవ్ ఉంటుందండి. లైవ్ అంటే మనకు వేస్ట్ పోగా 750-800 గ్రామ్స్ వస్తుందండి. ఒక 2 మినిట్స్ ఇది పైన మూత పెట్టేసుకుంటే అది వాటర్ అనేది బయటకు వస్తుంది అన్నట్టు. అప్పుడు మనం ఉప్పు కారం యూజ్ చేసుకోవాలన్నమాట. ఇదండి ఉప్పు కారం అండి. ఉప్పు కారం ప్యాకెట్లో పెట్టేసి ఉంటాయి మీకు ఇలాగా? అవునండి, మా బ్రాంచెస్ ఇలా ఉంటుంది అనమాట. ఒక కిలో ఇంత క్వాంటిటీకి ఇంత అవునండి. మసాలాలు కానీ యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మీకు క్వాంటిటీ వైస్ ఉంటాయండి. ఈ చిన్న ప్యాకెట్ ఉంది కదా, మీరు ఇది దీని మొత్తానికి సరిపోతుందా? కేజీకి రెడీ చేస్తారు? కేజీ రెడీ ఉంటుందండి. ఇది కేజీ చేసిన తర్వాత అండి మనం ఇంకా దీన్ని చూసే అవసరం లేదు, ఆలోచించే అవసరమే లేదు. ఎగ్జాక్ట్ సరిపోతుంది. అయ్యో ఎక్కువైందో తక్కువైందో అని ఇబ్బంది ఏమి ఉండదు కదా. ఈ ప్యాకెట్లు మీకు ఇలా వస్తాయని అంటున్నారు.
ఫ్రాంచైజీ అంటున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అంకాపూర్ అనే పేరు ఎలా వచ్చింది మీకు? దీని వెనకాల ఏమైనా హిస్టరీ ఉందా? అవునండి. అంకాపూర్ అంటే మామూలు చిన్న గ్రామం అండి. చిన్న గ్రామం అంటే మామూలు గ్రామం కాదండి. ఎక్కడ ఉందండి ఇది? నిజామాబాద్ జిల్లా అండి. నిజామాబాద్ జిల్లాలో చిన్న విలేజ్ గ్రామం అంకాపూర్ అని. అంటే అంకాపూర్ అంటే ఫేమస్ విలేజ్ అండి. మన వ్యవసాయానికి కానీ మారుమూల చిన్న వేరే ఏ పనులైనా కానీ అంకాపూర్ ఫేమస్ అండి. అక్కడ క్లీన్ అండ్ గ్రీన్ అని మంచి పేరు వచ్చేసిన విలేజ్ అనమాట. అంటే సిటీ నుంచి కానీ ఫారెన్స్ కానీ అక్కడ కొందరు వచ్చి అక్కడ వ్యవసాయ పనిముట్లు కానీ ఏదైనా కానీ అక్కడ తెలుసుకొని వెళ్తారనమాట. అక్కడ ఆ విధంగా అక్కడ ఈ అంకాపూర్ ఈ చికెన్ అంటే ఎలా వచ్చిందంటే అక్కడ ఫారెన్స్ కానీ సిటీ అంటే సిటీ వాళ్ళు కానీ తినడానికి కావాలి కదండి. అప్పుడు నాటుకోడి ఇక్కడ విలేజ్లో నాటుకోడి చాలా కనిపిస్తాయి అనమాట. అప్పుడు వాళ్ళు అన్నారు మాకు నాటుకోడి కావాలంటే అప్పుడు నాటుకోడి అక్కడ వండిచ్చేసి అనమాట. అవి మసాలాలు కానీ కారం కానీ ఉప్పు కానీ అవన్నీ చేసే విధానం బట్టి వాళ్ళకి చాలా నచ్చేసి అరే అంకాపూర్ చాలా చాలా బాగుంది కర్రీస్ కానీ ఇంగ్రీడియంట్స్ అవునండి. అలా చేస్తూ ఉంటుంది అంటే అప్పుడు మళ్ళీ ఏంటంటే కొందరు గ్రూప్ అన్ని కలిసేసి మనం సిటీలో ఇది చేద్దాము, హైదరాబాద్ సిటీలో ఇది చేస్తే బాగుంటుంది అని అప్పుడు హైదరాబాద్లో స్టార్ట్ చేశారండి. హైదరాబాద్లో హిమాయత్ నగర్ అని మెయిన్ బ్రాంచ్ అండి. అక్కడ చాలా ఫేమస్ అండి. హైదరాబాద్లో టీటీడీ కళ్యాణ మండపం ఆపోజిట్లో మెయిన్ బ్రాంచ్ ఉంటుందండి హిమాయత్ నగర్ అని. అక్కడ నుంచి చాలా ఫేమస్ అయింది. సిటీ వైరేజ్ కానీ ఇది ఫస్ట్ అండి. మా సార్ చూద్దాం మరి అందరూ ఆంధ్ర వాళ్ళు అక్కడ హైదరాబాద్కి వచ్చి ఉంటున్నారు, అందరికి తెలిసిందే. మరి హైదరాబాద్ నుంచి మనం ఆంధ్రాలో స్టార్ట్ చేద్దాం, ఇది చూద్దాం, ఇది మన ఫస్ట్ కదా, ఇది ఎలా సక్సెస్ అంటే పర్వాలేదండి. మాకైతే ఇప్పటికి చాలా బాగా నడుస్తుందండి, చాలా బాగుందండి. కస్టమర్ కూడా చాలా బాగుంది అంటున్నారు ఆంధ్రాలో కూడా. ఈ తెలంగాణ స్పెషల్ అంటే ఈ తెలంగాణ రుచులు కూడా ఇప్పుడు మేము ఫస్ట్ టైం చూస్తున్నాము. మా ఆంధ్ర స్టైల్ చూపించాము తెలంగాణలో, కానీ తెలంగాణలో వచ్చి ఇక్కడ చూపించలేరు కదా. ఇది ఫస్ట్ టైం, చాలా హ్యాపీగా ఉంది. మీ బ్రాంచ్ ఇప్పుడు బాగా రన్ అవుతుంది కూడా కదా? బాగుండదండి. చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చేసింది. ఇక్కడ కిచెన్ అది కూడా చూస్తున్నట్లయితే చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం అన్ని కూడా కొలతలతోని చక్కగా వండుతున్నారు. ఇక్కడ ఆల్రెడీ ఏవో డిషెస్ ప్రిపేర్ అయిపోయినట్టున్నాయి. ఇవి ఏం డిషెస్ అండి? అవునండి, ఇది వచ్చేసి పాయ అండి. పాయ వచ్చేసి చాలా ఫేమస్ అండి ఇక్కడ. ఓకే, ఇవన్నీ కూడా మీకు ఆర్డర్లోనే చేసి పెట్టేశారా? అవునండి. ఓకే, చికెన్ అండి, బాయిలర్ చికెన్ అండి. ఓకే, ఇది బాయిలర్ చికెన్ అండి. ఇందాకే ఆర్డర్ వచ్చింది 1 kg చేసి పెట్టానండి అనమాట. ఇది వచ్చేసి బగారా రైస్ అండి. ఇది 1.6 అని ఆర్డర్ వచ్చిందండి, ఇందాకే చేశాను. ఇది ప్యాక్ చేసేయండి బాబు. అసలు మీకు ఈ కాన్సెప్ట్ ఏంటండి? మీరు రెడీ చేసుకోవాలి అంటే ముందుగానే 1 hour ముందుగా పెట్టాలి. అవునండి, 1 hour 41 minutes ముందు మేము ఆర్డర్ తీసుకుంటామండి. అంటే రెడీ చేసి మీరు ఎప్పుడు పెట్టుకోరు? ఉండవండి, అసలే ఉండవండి మా దగ్గర. అంటే ఇప్పుడు రెడీ చేసి 1 kg 2 kg వండేసి మళ్ళీ వేడి చేసి ఇవ్వడం అలా ఉండదు ప్రాసెస్. మా కాన్సెప్టే ఫ్రెష్ కుకింగ్ అండి. ఫ్రెష్ కుకింగ్ కాన్సెప్ట్. అవునండి. అయితే మీరు 1 hour లో ఇచ్చేస్తాను అంటున్నారు కదా, అది ఎంత మందికైనా మీకు 1 hour అనేది పాసిబిలిటీ అవుతుందా? అవుతుందండి. మేము ముందే ప్రిపేర్ అవుతామండి. ఇప్పుడు మనం బయట రెస్టారెంట్లు చూసుకున్నట్లయితే మనం వెళ్ళగానే ఒక 10 minutes వెయిట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు అయితే మనకి ఆర్డర్ ఇవ్వగానే ఇచ్చేస్తారు. అవునండి, వాళ్ళు ఇప్పుడు 5 kg 10 kg ముందే వండేసి ఇచ్చేస్తారు. అప్పుడు మైక్రో దాంట్లో వేడి చేసి ఇచ్చేస్తారు. మాది అలా కాదండి, మేము డైరెక్ట్ ముందే చెప్పేస్తాము. ఒక 40 minutes 1 hour ఆగండి, మేము టైం తీసుకుంటామండి, మాది ఫ్రెష్ కుక్ ఉంటుంది అని చెప్పేస్తాం అనమాట. ఇక్కడ ఫ్రెష్ కుకింగ్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనం ఇంట్లో లాగే మొత్తం అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడతారు. మనం ఆర్డర్ ఇవ్వగానే ఒక 1 hour ముందు ఆర్డర్ ఇస్తే వీళ్ళన్నీ కూడా ప్రిపేర్ చేసి మనకి 1 hour లో డెలివరీ చేసేస్తారు. ఇక్కడ మీకు ఓన్లీ టేక్ అవే ఒకటే ఉందండి, డైనింగ్ కూడా ఉందా? ఈ మధ్యనే డైనింగ్ కూడా పెట్టామండి. జనాలు కష్టపడుతున్నారు, మళ్ళీ వచ్చే స్టూడెంట్స్ కానీ వాళ్ళకి అది సిట్టింగ్ కావాలంటే ఈ మధ్యనే ఏర్పాటు చేశామన్నమాట. అది కూడా ఈవినింగ్ టైంలో కూడా చాలా క్రౌడ్ ఉంటుందండి, చాలా కస్టమర్లు వచ్చేస్తారు. స్విగ్గీ జొమాటోలో మీకు అవైలబుల్ ఉంది? అవునండి, స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది, అన్ని అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. ఇందాక నాటుకోడి వేసామండి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నల్లిక కోస అండి. ఇక్కడ దొరకదండి, చాలా ఫేమస్ అండి, చాలా ఫేమస్, చాలా టేస్ట్ ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి నల్లిక కోస అండి. కిలోకి వచ్చేసి 12-13 పీసెస్ ఉంటాయి అనమాట. ఈ మటన్ అనేది
బయట జనాలు రెస్టారెంట్ లో ఫుడ్ తినాలంటే మెయిన్ భయపడుతూ ఉంటారు కదా, అసలు మీరు తీసుకొచ్చే మటన్ అనేది రిజిస్టర్డ్ మటన్? అవునండి అవునండి, డైరెక్ట్ వెండర్ నుంచి వస్తాండి, ఫ్రెష్ అండి. అంటే జనాలకు కూడా మేము చూపిస్తామండి, ముందే చూపిస్తాం. వాళ్ళు కూడా డౌట్ పడతారు మటన్ అంటే లేదండి చూడండి మటన్ చూసి మీరు తీసుకోండి అని అలా కూడా చూపిస్తాం మేము. భయపడే అసలు సమస్య లేదనమాట ఇక్కడ. దీన్ని కూడా సేమ్ అండి, అంతే టూ స్పూన్ యూజ్ చేస్తాం. ఇది కూడా మీరు కేజీకి ప్రిపేర్ చేస్తారు? కేజీకి ప్రిపేర్ చేస్తున్నాం. ఇది వచ్చేసి సాజీరా అండి, సాజీరా బిర్యానీ పత్తా అండి, దాసే చెక్క అండి, ఈ నల్ల ఇలాచీ అండి, నల్ల ఇలాచి. నల్ల ఇలాచీ నల్ల ఇలాచి ఇది యూస్ చేస్తారండి? అవునండి. వరకు నేను అసలు ఈ పేరు అందరికి తెలియదు అసలు, నల్ల ఇలాచి అని అసలు అందరికి తెలియదండి అది. అయితే మీ అంకాపూర్ యొక్క స్పెషల్ టేస్ట్ ఈ నల్ల ఇలాచి నుంచి వస్తుంది. సీక్రెట్ ఉంటాయండి మసాలాలు కూడా కొన్ని సీక్రెట్ ఉంటాయి. మనకు తెలిసిపోయింది, ఇవి ఇలాచీ అంకాపూర్ అండి. స్పెషల్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ తెలిసిపోయింది మనకి. ఇంకొకటి సీక్రెట్ ఉంటుంది ఇందులో. చెప్పండి, మీ దగ్గర నుంచి మేము ఆ సీక్రెట్ రాబట్టడానికి వాళ్ళు వచ్చాను, చెప్పండి. ఇంకో సీక్రెట్ ఏంటంటే నల్లిక కోసం స్పెషల్ ఏంటంటే మేము టమాటా యూజ్ చేస్తామండి. ఓకే, అంటే ఈ డిష్ లో ఎవరు టమాటా యూజ్ చేయరంట? చేయరండి. ఓకే, మనం ఈ వంటకం ఎంత వరకు వచ్చిందో చూద్దామంటారా? అవునండి. ఇంకొంచెం ఉడకాలండి, ఓకే. కొంచెం స్లో చేసుకుందామండి. మీకు ఇక్కడ మనకి రెస్టారెంట్స్ చూస్తే చాలా పెద్ద పెద్దగా గిన్నెలు అవి పెట్టేసి ఉంటాయి. మా వ్యూయర్స్కి అయితే డౌట్ వచ్చేస్తుంది, ఏంటి వీళ్ళు ఇంత పెద్ద రెస్టారెంట్ అంటున్నారు, చిన్న చిన్న గిన్నెలతో చేస్తున్నారు, సరిపోతుందా అని చెప్పేసి. అవునండి, రెస్టారెంట్ అంటే అవి 5 kg 10 kg అట్లా ఎక్కువ వండేసుకుంటారు అనమాట. ఇది అలా కాదండి, మా ప్రాంచెస్ అంటే మా అప్పటి నుండి ఇదంతా కిలో అంటే మీరు 1 కిలో కేజీ ఆర్డర్స్ కేజీ వస్తున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేసి ఇస్తాం. 5 kg వస్తే 5 kg కూడా ఉన్నాయండి, అలా కూడా ఉన్నాయండి. కాంబోస్ ఉంటాయి అనమాట అలా. మీ దగ్గర కాంబో ఆఫర్స్ ఉంటాయని చెప్పి విన్నాం, అది ఎలా? అవునండి, 10 మెంబర్స్ కండి 20 మెంబర్స్ కండి చిన్న పార్టీ అలా ఉంటే కాంబోస్ ఆర్డర్స్ కూడా ఇస్తామండి. ఏమేమి వస్తాయంటారు? అంటే చికెన్ కాంబో ఉంటుందండి, మటన్ కాంబో ఉంటుందండి, ఫిష్ కాంబో ఉంటుందండి. కస్టమర్ ఆప్షన్ అండి, ఏది అడిగితే అది ఇస్తామండి కాంబోస్. ఇది మటన్ అండి, మటన్ కర్రీ. ఇప్పుడు ఇందాక ఆర్డర్ వచ్చేసింది అనమాట కిలో. నేను ఇంతకుముందే దాన్ని బాయిల్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు మసాలా ఇవన్నీ వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందాకే మసాలా వేసేసానండి, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అంటే మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకు ఆర్డర్ వచ్చిన వెంటనే మీరు రెడీగా ఉంటారు? రెడీగా ఉంటామండి. ఈ ఆర్డర్ ఇలా చేసేయాలి అని చెప్పేసి. అంతేనండి. మీరు చూస్తున్నట్లే మీరు ఒక్కళ్ళే చేస్తారా, ఇంకా స్టాఫ్ ఎంతమంది ఉంటే స్టాఫ్ ఉన్నాం, మేము 4-5 మెంబర్స్ ఉంటామండి. అయిపోతాయి మీకు అన్ని ఆర్డర్స్? అన్ని ఆర్డర్స్ అయిపోతాయి, అసలు భయపడేదే లేదండి. టైం టు టైం, ఏ కస్టమర్ కూడా లేట్ అన్నది సమస్య ఉండదు అన్నమాట. ఇప్పుడు ఇందాక నల్లిక కోసి అన్నాను కదండి, ఇదిగా నేను బాయిల్ చేసి పెట్టాను అనమాట. నల్లిక కోసి అని ఇందాక నేను బాయిల్ చేసి పెట్టాను. ఆల్రెడీ ఇది నల్లిక గోష్ బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నారు, అది మనకి ఇప్పుడు వేస్తున్నారు. ఇది ఇందాక నాటుకోడి వండేమండి కదండి, అయిపోయింది. ఇది మసాలా వేసేద్దామండి. ఏం మసాలాస్ అండి ఇవి? చెప్తానండి, ఇదే సీక్రెట్ అండి. ఇది వచ్చేసి కొబ్బరి అండి. కొబ్బరి అంటే మామూలుగా కొబ్బరి, తెల్ల కొబ్బరి అలా అన్నాను, బ్లాక్ కొబ్బరి అని ఉంటుంది కదండి. కొబ్బరిలో కూడా రకాలు ఉంటాయండి. తెల్ల కొబ్బరి అని అది యూజ్ చేయమండి, బ్లాక్ కొబ్బరి యూజ్ చేస్తాం. అది ఇది వచ్చేసి మసాలా అండి, ధనియాల పౌడరు, చెక్క, ఇలాచి, లవంగ పొడి అండి. ఏగా ఆల్రెడీ మీకు స్మెల్ వస్తుందండి. ఇది అరోమాస్ అయితే తెలుస్తున్నాయండి, ఒక రకమైన మసాలా స్మెల్ అయితే తెలుస్తుంది. ఇక్కడ ఇంకొక విశేషం అయితే ఉంది రెస్టారెంట్ లో, వీళ్ళు ఇక్కడ అవే కాదు, మీరు మీ ఓన్ చికెన్ తెచ్చుకోండి, మీ ఓన్ ఫిష్ తెచ్చుకోండి, మీ దగ్గర మీరు తెచ్చుకునే ఐటమ్స్ ఏవైనా సరే వాళ్ళు మీ ముందే ఫ్రెష్ గా కుక్ చేసి పెడతారని అన్నారు. అవునండి, అంటే ఎక్కువ మొత్తానికి అయితే మా దగ్గరే ఉంటాయి, అన్ని అవైలబుల్ ఉంటాయి అనమాట. అవైలబుల్ ఏదైనా కస్టమర్ ఏమంటే మనం తెచ్చుకున్నామండి, వన్ డే చేయమంటే మాత్రం అలా కూడా చేసిస్తాం. ఇక్కడ వాళ్ళకి ఫెసిలిటీ ఉంది మనకి ఇక్కడ వండి పెట్టి. మీరు చెప్పే పద్ధతి ఏదైతే ఉందో ఇప్పటి వరకు నేను ఎక్కడా కూడా వినలేదు. మీరు మటన్ తీసుకొచ్చేయండి మేము వండుతామని చెప్పేసి, మీ దగ్గర ఉన్న మటన్ తో మీరు వండుతారు, అలాగే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం కూడా మీరు అలా చేస్తారు. అలా కూడా తీసుకొస్తారండి కస్టమర్. వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళ రిటర్న్ వెళ్ళిపోకూడదు, మా స్టైల్ ఏందో మా సిస్టమ్ ఏందో అని వాళ్ళకు కూడా అదేనండి.
వాళ్ళకు కూడా తెలియాలని ఇస్తామన్నమాట. మరి ఇలా చేస్తున్నారు కదా, రేట్లు అవి రీజనబుల్ గా ఉంటాయా? అవునండి, రీజనబుల్గా ఉంది. కస్టమర్ ఇప్పటికి కూడా అయ్యో ఎక్కువ ఉంది ఇంత రేట్స్ అని కూడా ఏ కస్టమర్ కూడా మాకు కంప్లీట్ ఇవ్వలేదండి, అనలేదు కూడా. రేట్స్ కూడా ఇక్కడ రీజనబుల్ గానే ఉంటాయి. అవి మీరు తెచ్చుకుని ఇక్కడ వండి పెట్టమన్నా సరే, లేదంటే ఇక్కడ వండి పెట్టమన్నా సరే, ఐటమ్స్ అన్నీ కూడా ఫ్రెష్ కుకింగ్ అని చెప్పేసి కాన్సెప్ట్తో స్టార్ట్ చేశారు. చూద్దాం ఇవి ఎక్కడి వరకు వచ్చినాయో. చికెన్ అయితే స్మెల్కే బాగా నోరు ఊరిపోతుంది, అసలు బాగా వస్తుంది స్మెల్, ఆ మసాలాస్ అవన్నీ కూడాను. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి? నేను 10-15 ఇయర్స్ నుండి అంకాపూర్ చికెన్లను చేస్తున్నానండి. అలాగే అయిపోయిందండి మటన్ కాబట్టి ఇది కొంచెం టైం పడుతుంది. కొంచెం టైం పడుతుంది. లేట్గా కూడా స్టార్ట్ చేస్తాం. చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మెయిన్ డిష్ వచ్చి చికెన్ కర్రీ. చూడండి అయిపోయిందండి. వావ్, చూడడానికి చాలా నోరు ఊరిపోతుంది అసలు. చాలా బాగుంటుందండి. ఓన్లీ ఇక్కడ చూస్తున్నట్లే మనం ఇప్పుడు నాటుకోడే చేస్తున్నాం, మటన్ చేస్తున్నాం, ఇలా ఇవే ఉంటాయా? ఇంకా అసలు మీ దగ్గర ఉన్న డిషెస్ ఏంటండి, ఏమేమి ఉంటాయి చెప్పండి. అంటే అంకాపూర్ చికెన్లు వచ్చేసి ఎక్కువ అంటే నాన్ వెజ్ అండి, నాన్ వెజ్ ప్రిపేర్ ఇస్తాం అనమాట. కాకపోతే కొందరు కస్టమర్లు ఏంటంటే వెజ్ కూడా కావాలంటారు. వెజ్ కూడా కావాలంటే వాళ్ళకు ఏమేమి కావాలో వాళ్ళకి కావాల్సినవి చేసిస్తాం. వెజ్ కూడా చేసిస్తాం, అవైలబుల్ ఉంటాయి. ఉంటాయండి, అవైలబుల్ ఉంటాయండి. అంటే వెజ్ ఐటమ్స్ మనకి వచ్చేసి పన్నీర్ గానీ, మష్రూమ్ గానీ అన్ని కూడా ఉంటాయి. మసాలా వంకాయ అంటారు, చాలా ఫేమస్ అంటారు. మసాలా వంకాయ చేసిస్తాం, పన్నీర్ చేసిస్తాం, సాంబార్ ఉంటుంది, అలా పప్పు చారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పచ్చి పులుసు కూడా ఫేమస్ అండి. పచ్చి పులుసు కూడా చాలా బాగుంది. చాలా కాంబోలో పెట్టారు కదా, అంటే దానికి కాంబినేషన్ అన్నమాట. కొంచెం ఇది నాన్ వెజ్ గ్రేవీ వేసుకుని పచ్చి పులుసు తింటే కూడా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. అందరికీ తెలియదు అది, అందరికీ తెలియదు అది. చాలా కొత్త విషయాలు అయితే తెలుసుకుంటున్నాం. ఒకసారి తిని చూడండి, మసాలాలు తెలుసుకున్నాం. అలాగే ఈ నాన్ వెజ్ గ్రేవీ ప్లస్ పచ్చి పులుసు బాగుంటుంది. మీరు కొంచెం అన్నంలో ఒక చికెన్ ముక్క వేసేసుకొని గ్రేవీ వేసేసుకొని పచ్చి పులుసు వేసేసుకొని తిని చూడండి, అది దాని టేస్ట్ మీరు అక్కడ తెలంగాణ నుంచి సైడ్ డిష్ తీసుకొచ్చారు కదా, ఆంధ్ర పీపుల్ కి ఇది నచ్చిందంటారా? చాలా బాగుంది అన్నారండి. ఇప్పటికైతే ఏ కస్టమర్ కూడా ఇది బాగాలేదు, చాలా వేరియస్ట్గా ఉందని ఏ కస్టమర్ కూడా అనలేదండి. వాళ్ళ స్టాండర్డ్స్ వేరు, వాళ్ళు కొంచెం స్పైసీ ఎక్కువ తింటారు. అంటే అడుగుతామండి, కస్టమర్ అడుగుతాం మీరు స్పైసీ తింటారా, ఎలా మీకు ఎలా కావాలంటే అలా చేసిస్తాం. వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం ఆ స్పైసీ అనేది. అవునండి, అయిపోయిందండి. నల్లిక గోషని ఇందాక వేసాం కదండి, ఇది ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోవడానికి వచ్చింది. మసాలా వేసేద్దామండి ఇప్పుడు. స్మెల్ అయితే ఇది కూడా నోరు ఊరిపోతుంది. టేస్ట్ చేసేయాలి అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈ మసాలా ఇందాక దాల్చిన చెక్క కదా, అదే మసాలా. అదండి, ఇది కొబ్బరి అండి. కొబ్బరి ఇవి మనకి దొరుకుతాయి అంటారా బయట? నల్ల కొబ్బరి అని చెప్పేసి దొరుకుతుందండి. ఈ మటన్లో యూజ్ చేస్తామండి కొంచెం గసాలని. ఏంటండి అది? గసగసాలు. ఇది వచ్చేసి జాజికాయ పౌడర్ అండి. క్వాంటిటీ అనేది ఏ ఇంగ్రీడియంట్ ఎంత వేయాలని చెప్పి మాత్రం చాలా పర్ఫెక్ట్ గా వేస్తున్నారు, అందుకేనేమో మెయిన్ టేస్ట్ అనేది వస్తుంది. అంతే కదండి, మరి ఎక్కువ కాదు తక్కువ కాదు. మీరు తిప్పినట్టు ఈ డిష్ అయిపోయిందో లేదో ఒకసారి చూద్దామంటారా? సరే చూద్దామండి. మరి ఇప్పుడు గ్రేవీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అయిపోయిందండి, మనకి డిష్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చూడండి, పీసెస్ ఇలా ఉంటాయండి. డిషెస్ రెడీ అయిపోయి ఉన్నాయి. మనతో అంకాపూర్ మేడం కూడా ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మీ చెఫ్ చేసిన డిషెస్ ని టేస్ట్ చూద్దామంటారా? చూద్దాం. చాలా నోరూరిపోతుంది దగ్గరుండి చేసినప్పుడు. ఆ మసాలాలకి ఆ గ్రేవీకి నాకు ఎప్పుడు టేస్ట్ చేద్దామా, ఎప్పుడు రెడీ అయిపోతుందా వంట అని చెప్పి వెయిట్ చేశాను. టేస్ట్ చూద్దాం ఇప్పుడైతే. చాలు ఇప్పుడైతే ఫస్ట్ డిష్ టేస్ట్ చేసేద్దాం. చాలా వెయిట్ చేస్తున్నాను.
నాటుకోడి చికెన్ విత్ బగారా రైస్, అంకాపూర్ స్పెషల్. చాలా బాగుంది. నాకు మెయిన్గా ఈ మసాలాస్ అనేవి బాగా నచ్చేసాయి. బయట ఎక్కడో హోటల్కి వచ్చి తిన్నట్టయితే అసలు లేదు, ఇంట్లో చేసుకుని ఇంట్లో ఫుడ్ లాగే అనిపించింది. వీళ్ళ ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ న్యాచురల్గా వాడుతున్నారు, న్యాచురల్గా చేస్తున్నారు. మెయిన్ పర్ఫెక్ట్ క్వాంటిటీ ఒకటి, ఫ్రెష్ కుకింగ్ అని కాన్సెప్ట్ ఒకటి. మనం అడిగిన వెంటనే 1 అవర్లో ఏదైనా సరే మీరు 1 అవర్లో ఆర్డర్ ఇవ్వండి, 1 అవర్ ముందు ఆర్డర్ ఇవ్వండి, 1 అవర్ తర్వాత మేము చేసి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఈ కాన్సెప్ట్ అయితే బాగా నచ్చింది. మనకి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా మనం హడావుడేది పడిపోకుండా జస్ట్ ఆర్డర్ ఇచ్చేస్తే చాలు. మీ చుట్టాలకు కూడా తెలీదు మీరు బయట నుంచి తీసుకొచ్చారని, అంత పర్ఫెక్ట్గా ఉంది. మీరు కొంచెం ఫ్రీగానే ఉండండి, బయట మీ అంకాపూర్ స్పెషల్ గురించి మీరు ఏమైనా మాతో డిస్కస్ చేయాలనుకుంటున్నారా? అదే వంటలు ఎలా ఉన్నాయని అడుగుదామని. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, బాగుంది. ఇంతకు ముందు అయితే నాకు తెలిసి ఈ టేస్ట్ ఎక్కడ నేను టేస్ట్ చేయలేదు. ఇంట్లో చేసినట్టుగానే ఉంది. మెయిన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుంది. అయితే ఇంట్లో చేస్తే టేస్ట్ లేదా అంటే కాదు, రెస్టారెంట్ టేస్ట్ వేరు, ఇంట్లో చేసిన టేస్ట్ వేరు అంటారు కదా, అలా ఏం కాదు, చాలా బాగుంది. పీసెస్ అవి కూడా చాలా బాగా ఉడికి చాలా చాలా బాగుంది. అంకాపూర్ మెయిన్ షెఫ్ అయితే వినోద్ గారు మనతో ఉన్నారు. ఈ అంకాపూర్కి బయట ఉండే రెస్టారెంట్స్కి తేడా ఏంటంటారు? అంటే బయట అందరూ రెడీ చేసుకొని పెట్టుకుంటారు కదా మేడం. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ కానీ ఏదైనా బయట తెచ్చుకుంటారు, ఏదైనా గరం మసాలా కానీ ఏది ఉన్నా కానీ వాళ్ళు బయటకు వెళ్ళి తెచ్చుకొని ప్రిపేర్ చేస్తారు. మన అట్లా కాదు, మేమే అన్ని మిక్సీ చేసుకుంటాము. వెల్లుల్లిపాయ, అల్లం కానీ ఏదైనా కానీ ఏదైనా ప్రతి ఐటమ్ అన్నీ ఇక్కడనే తయారు చేసుకొని ఫ్రెష్గా చేసుకుంటాం. ఏదైనా గరం మసాలా కూడా మేము ఓన్గా ప్రిపేర్ చేసుకొని మేము ప్యాక్ చేసుకొని పెట్టుకొని చేస్తాం. ఎందుకంటే బయట ఎట్లుంటుందంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు తెచ్చి ఇప్పుడు ఏదైనా అయిపోతేనే పోయి తెచ్చుకుంటారు వాళ్ళు. అట్లా కాకుండా మేము రెడీ చేసి ఇక్కడనే రెడీ చేసుకుంటాం. మేము రెడీ చేసుకొని మాకు ఏ ఆర్డర్ వస్తే దాన్ని రెడీ చేసుకొని అప్పుడు దాంట్లో వేస్తాం. ఎందుకంటే మాకు ప్యాకెట్ ఉంటుంది, ప్యాకెట్ చేసి పెట్టేస్తాం. ఇప్పుడు ఏ టైంలో అప్పుడు ఆర్డర్స్ ఎక్కువ వచ్చినాం అనుకో, ఆ ప్యాకెట్ చింపేసి దాంట్లో వేస్తాం. మామూలుగా అయితే వచ్చిన ఆర్డర్కు డైరెక్ట్ వేసుకుంటాం. మీరు వచ్చారు కదా, మీ ముంగట వేసిందంటే ప్యాకెట్, అదే ఆర్డర్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్ వేస్తాం చేతితోనే. ఇప్పుడు ఎందుకంటే క్వాంటిటీ తెలుసు కాబట్టి ఇప్పుడు మీకు తెలియడానికి ఎందుకంటే ప్యాకెట్ దాంట్లో సాల్ట్ ఎంత ఉంటుందో, కారం ఎంత ఉంటుందో అవి ప్యాక్ చేసి ఉంటాయి. కేజీకి ఎంత పడుతుందో అంత గరం మసాలా కానీ, ధనియాల పౌడర్ కానీ, కోకోనట్ కానీ అన్నీ ప్రతి ఐటమ్ దాంట్లో ఉంటాయి. ఐటమ్ చేసి దాంట్లో వేసేస్తాం. అంటే మినిమం మాకు 1 అవర్ టైం పడుతుంది, కుకింగ్కి 1 అవర్ టైం పడుతుంది. రెడీ చేసాక డెలివరీ అంటే డెలివరీ ఒక ½ అన్ అవర్ తీసుకోండి. అసలు ఈ అంకాపూర్కి బయట ఉండే రెస్టారెంట్కి అసలు డిఫరెన్స్ ఏంటంటారు? చూస్తున్నారు కదండి మీరే లైవ్లో, మీ ముందే చేశానండి. ఇప్పుడు ఒక మామూలుగా ఒక కస్టమర్ వచ్చాడండి, మాకు ఒక 1 kg చికెన్ కావాలని అంటారు. మేము అప్పటికప్పుడే లైవ్ పచ్చి మాంసం తీసుకొని లైవ్ చేసి ఇస్తామండి, అప్పటికప్పుడే వండిస్తాం. అదే మామూలు హోటల్ అనుకోండి, వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తారు, ఒక 5 kg 10 kg వండేస్తారు. కస్టమర్ ఆర్డర్ రాగానే బాక్స్లో 10 మినిట్స్లో ప్యాక్ చేసి ఇస్తారు. మీకు తెలుస్తూ ఉంటుంది. 1 అవర్ ఏదైనా స్విగ్గీ కానీ జొమాటో కానీ మనం వచ్చి తీసుకువెళ్ళాలన్నా కూడా ఒక 1 అవర్ ముందు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మనకి 1 అవర్ తర్వాత రెడీ చేసి ఇస్తారు. కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాతే మేము రెడీ చేసి ఇస్తామండి. వాళ్ళకి ½ kg కావాలా, కేజీ కావాలా, లేదా ఇంకా తక్కువ గల 1% కావాలంటే కూడా మేము అప్పటికప్పుడు చేసి ఇస్తామండి. 1% కూడా చేస్తారా? ఉంటుందండి, బాక్స్ ఉంటుందండి. ఓకే, ఇది అంకాపూర్ యొక్క స్పెషల్ డిష్ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అది కూడా చాలా బాగుంది. మనకి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మనం కంగారు పడిపోయి ఒక 1 అవర్ ముందే అన్నీ ఎలా ప్రిపేర్ చేసేస్తామో, అలా ఎవరైనా మనకి చుట్టాలు వస్తే ఎలా ప్రిపేర్ చేస్తామో 1 అవర్ ముందు మనకి చక్కగా ప్రేమగా అన్నీ దగ్గర పెట్టుకుని వీళ్ళు కూడా అంతే చక్కగా ప్రేమగా ఎంత వేయాలో టేస్టీగా ఎంత ఏది వేయాలో అంత క్వాంటిటీ వేస్తూ చాలా చక్కగా చేస్తున్నారు. వచ్చే ఆర్డర్స్ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు 1 అవర్ ముందు, ఇప్పుడు ఆర్డర్ వచ్చిందంటే వెంటనే మన ముందే చేసి ఇచ్చేస్తారు. 1 అవర్ పడుతుంది అది రెడీ అవ్వడానికి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. తప్పకుండా అయితే విజిట్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ ఇంకో కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ చందుతో రేఖ.